వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను ప్రతిభ. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి శంకుస్థాపన. ఎంఐఎంతో తమకు ఎటువంటి పొత్తు లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బతుకమ్మ వేడుకల్ని రాష్ట్ర సర్కార్ కళావిహీనంగా మార్చేసిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బులెటిన్ల ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. విద్యార్థుల భవిష్యత్ కోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. విద్యాశాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. గత ప్రభుత్వం విద్యార్థుల్ని చిన్న చూపు చూసిందని విమర్శించారు. బర్రెలు గొర్రెలు ఇవ్వాలని కేసీఆర్ చూశారు, కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలేదని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి భట్టి శంకుస్థాపన చేశారు. సకల సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. విద్య వైద్యానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని భట్టి వివరించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ గంధంవారిగూడెంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి మంత్రి శంకుస్థాపన చేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించడమే తమ లక్ష్యమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కుల మత వర్గ అంతరం లేని విద్యా సౌధాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కి పొన్నం శంకుస్థాపన చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలు ప్రారంభించే విధంగా చర్యలు చేపడతామన్నారు పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం విద్యాశాఖను పట్టించుకోలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా పొన్నెకల్లో ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి శంకుస్థాపన చేశారు. కులమతాలకు అతీతంగా ఈ స్కూల్స్ ఉంటాయని పొంగులేటి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి నీళ్లందించడానికి నెలన్నరలో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాంప్లెక్స్ కి తుమ్మల శంకుస్థాపన చేశారు. రుణమాఫీ సంపూర్ణంగా చేసి రైతుల రుణం తీర్చుకుంటామన్నారు తుమ్మల. ఎంఐఎంతో కాంగ్రెస్ కి ఎలాంటి పొత్తు లేదని, కేవలం స్నేహపూర్వక ఒప్పందం మాత్రమే ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. త్వరలో కాంగ్రెస్ లో మరిన్ని చేరికలుంటాయని తెలిపారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నుంచి చేరారని, వారంతా కాంగ్రెస్ పై ప్రేమతోనే వస్తున్నారన్నారు మహేష్ కుమార్. బతుకమ్మ పండుగ పాటలు, సౌండ్ సిస్టమ్స్ పై నిర్బంధం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పండగ కళతప్పేలా చేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బతుకమ్మ పండగ ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఆయన. పండగ కళావిహీనంగా మారిందని, మహిళలు అనడం రేవంత్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. చేసిన తప్పులకు మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు జగదీష్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రభావవంతంగా అమలు చేసేందుకు గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ స్థాయిలో సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో మహిళా సంఘాల నుంచి 2 మహిళలు, గ్రామం నుంచి 3 వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఏపీలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందన్న లోకేష్. మద్యం అప్లికేషన్స్ కి ముగిసిన గడువు. రంగులు బొమ్మలతో గత సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్న మంత్రి పార్థసారథి. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని మంత్రి లోకేష్ తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రెడ్ బుక్ భయం పట్టుకుందన్నారు. వైసీపీ హయాంలో తరిమేసిన పరిశ్రమలన్నీ తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు లోకేష్. వైసీపీ పాలనలో ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు లోకేష్. మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఏపీ సర్కారుకు భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం 3,396 దుకాణాల కోసం 87,116 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వం 1,742 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చింది. ఈ నెల 14న లాటరీ ద్వారా షాపులు కేటాయింపు ఉంటుంది. విదేశాల నుంచి కూడా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని రైతు బజార్లలో ఫామ్ ఆయిల్ 110 రూపాయలకే విక్రయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన 2 రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రమంతా ఒకే రకమైన ధరలు అమలు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమన్నారు మనోహర్. రంగులు బొమ్మలతో గత సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. ఏపీ సచివాలయం 4వ బ్లాక్ లో గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయాల్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసిందన్నారు పార్థసారథి.
ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వైసీపీ నేత మేరుగ నాగార్జున అన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు గతంలో అనేక ఆరోపణలు చేశారన్నారు. బ్యాలెట్తో ఎన్నికలు జరపడం ఉత్తమమని మాజీ సీఎం జగన్ చెప్పారని నాగార్జున గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంలపై తాము కోర్టుకు కూడా వెళ్లామని చెప్పారు. జగన్ పై కోపాన్ని కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూపై చూపించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలు చేయించి పవన్ కళ్యాణ్ ని ఒక పావులా వాడుకున్నారంటూ విమర్శించారు. రాజకీయంగా ఆర్ఎస్ఎస్ కి అంశం ఎంతో ఉపయోగపడిందన్నారు నారాయణ. కూటమి పాలనలో ఏం కొనలేం ఏం తినలేమంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పొరొద్దుటూరులో వినూత్నంగా నిరసన చేపట్టారు. బాదుడే బాదుడు అని ప్రజల్ని మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రాచమల్లు ఆరోపించారు. తోపుడు బండిపై నిత్యావసరాల వస్తువులుంచి వాటి ధరల్ని రాశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ జగదీష్ సహకారంతో జేసీ కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. తన సోదరుడు సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో చంపిన రీతిలోని తనను హతమార్చడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ తెలిపారు పెద్దారెడ్డి. స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన విషయాన్ని అమర్నాథ్ గుర్తు చేశారు. ఇప్పుడు తనకేం అర్థం కావడం లేదని చంద్రబాబు అనడాన్ని అమర్నాథ్ తప్పుపట్టారు. కృష్ణానదిలో వరద ఉధృతి, రేపటి అమ్మవారి తెప్పోత్సవం రద్దు. నెల్లూరులో తొలిసారి రావణ దహనం, బొబ్బిలికోటలో ఘనంగా ఆయుధ పూజ. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడ కృష్ణానదిలో దుర్గాదేవికి రేపు నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. కృష్ణానదిలో వరద ఉధృతి కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దసరా వేడుకల్లో భాగంగా శ్రీశైలం భ్రమరాంబాదేవికి ఏపీ ప్రభుత్వం పట్టు వస్త్రాల్ని సమర్పించింది. పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో ఆయుధ పూజ ఘనంగా జరిగింది. బొబ్బిలి రాజవంశీయులు మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయన సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజను నిర్వహించారు. దసరా వేడుకల్లో భాగంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయుధ పూజ నిర్వహించారు. సత్యసాయి బాబా ఊరేగిన స్వర్ణ రథంతో పాటు ఆయన తిరిగిన వాహనాలకు వేద మంత్రోచ్చారణల నడుమ సత్యసాయి ట్రస్టీ రత్నాకర్ పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి వేడుకల్లో తొలిసారి నెల్లూరులో రావణ దహన కార్యక్రమం జరిగింది. దాదాపు 60 అడుగుల ఎత్తైన రావణ కటౌట్ ని సిద్ధం చేశారు. జిల్లాలో తొలిసారి రావణ దహనం నిర్వహిస్తూ ఉండడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. రాజరాజేశ్వరి ఆలయ సమీపంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి సోదరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సత్యసాయి జిల్లా మడకసిరి నుంచి కర్నూలుకు ఒక కొత్త బస్ సర్వీస్ ప్రారంభమైంది. ఈ బస్సుకు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. ఆయన స్వయంగా 2 కిలోమీటర్ల మేర బస్సును నడిపారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ డిపో నుంచి 3 కొత్త బస్సుల్ని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రారంభించారు. ఆదోని నుంచి అనంతపురం, ఆదోని నుంచి కర్నూలుకు ఈ బస్సులు నడపనున్నారు. బస్ సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి ఈ బస్సును నడిపారు. దసరా పండుగ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి రాబోతున్నారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ రఘునాథ్ పరిశీలించారు. కొండారెడ్డిపల్లిలో హెలీప్యాడ్ ని అధికారులు తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా నగరిలో ఎమ్మెల్యే భానుప్రకాష్ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. ఈ క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు భానుప్రకాష్. పేద ప్రజలకు టీడీపీ సర్కార్ ఎప్పుడూ అండగా ఉంటుంది అన్నారు ఆయన. ముగిసిన ప్రధాని మోదీ లావోస్ పర్యటన, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోల్కతా జూనియర్ డాక్టర్ ఆరోగ్యం విషమం. ఒమర్ అబ్దుల్లాకు మద్దతు లేఖ అందించిన కాంగ్రెస్. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సమస్యలకు పరిష్కారం యుద్ధభూమి నుంచి రాదని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి, పురోగతికి స్వేచ్ఛాయుత పరిపాలనే కీలకమన్నారు. లావోస్ పర్యటనలో భాగంగా 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో మాట్లాడారు ప్రధాని. లావోస్లో వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు మోదీ. సంక్లిష్టంగా, అస్పష్టంగా ఉన్న ప్రపంచ పరిస్థితులు అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బెంగాల్లోని డార్జిలింగ్ లో సుక్నా కంటోన్మెంట్ నుంచి ఆర్మీ కమాండర్స్ సదస్సులో వర్చువల్ గా పాల్గొన్నారు రాజ్నాథ్. వాస్తవానికి ఈ సదస్సు సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ లో జరుగుతోంది. అక్కడికి వెళ్లడానికి వాతావరణం సరిగా లేకపోవడంతో ఆయన వర్చువల్ గానే ఈ సదస్సులో పాల్గొన్నారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్స్ లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని ఐసీయూలో చేర్చి చికిత్స చేస్తున్నారు. డాక్టర్స్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకుంది.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా సాధారణ ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మొబైల్ ఫోన్లో టార్చ్ ఆన్ చేసి సంఘీభావం తెలిపారు. మహిళలంతా పెద్ద సంఖ్యలో ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తుపై కాంగ్రెస్ సస్పెన్స్ కి తెరదించింది. నేషనల్ కాన్ఫరెన్స్ కి మద్దతు తెలుపుతూ లేఖను కశ్మీర్ కాంగ్రెస్ నేతలు కాబోయే ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్దుల్లాకు అందజేశారు. ఈ లేఖను తీసుకుని లెఫ్టినెంట్ గవర్నర్ ని ఒమర్ కలవబోతున్నారు. ప్రముఖ క్యారెక్టర్ నటుడు సాయాజీ షిండే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ పార్టీలో చేరారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో షిండేకి కండువా కప్పి అజిత్ పవార్ పార్టీలోకి ఆహ్వానించారు. టాటా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నోయల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందన్నారు టాటా ట్రస్ట్ వారు. రతన్ టాటా మరణంతో ఖాళీ అయిన స్థానంలో నోయల్ ని నియమించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా లక్నోలో పూలమాల వేసేందుకు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు యూపీ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. జయప్రకాష్ ఇంటర్నేషనల్ సెంటర్ ని మూసేశారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించి ఉంచారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తూ సమాజ్వాదీ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. ముంబైలో కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబైలోని ఈ ఎయిర్పోర్ట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఎయిర్ బస్ C295 ల్యాండ్ అయింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ ఎయిర్పోర్ట్ లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. ముంబైలో ఇది రెండవ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం దసరా ఉత్సవాల్లో ఒక వింత ఘటన జరిగింది. వాసవి కన్యాకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి భక్తులు 108 రకాల హారతులిచ్చారు. ఆ సమయంలో అమ్మవారి విగ్రహంపై చెమటలు కనిపించాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా రేపు ఉదయం నిర్వహించే చక్ర స్నానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుష్కరిణిలో ఏర్పాట్లను ఆలయ ఈవో శ్యామలరావు, జేఈఓ పరిశీలించారు. ఉదయం కనీసం 30,000 మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేశారు. దసరా సందర్భంగా ఒంగోలులో కళారాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఒంగోలులోని 6 ఆలయాల నుంచి అమ్మవారి కళారాల్ని ఊరేగించడం ఇక్కడ ఆచారం. ఈ సందర్భంగా కళాకారుల వేషధారణ భక్తుల్ని ఎంతో ఆకట్టుకుంది. మహర్నవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కన్యా పూజ చేశారు. గోరఖ్పూర్ ఆలయంలో ఆయన బాలికల పాదాలు కడిగి హారతిచ్చి ఆశీర్వచనాన్ని తీసుకున్నారు. వారికి యోగి ఆదిత్యనాథ్ కానుకలు కూడా అందించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ డెహ్రాడూన్లోని తన నివాసంలో కన్యా పూజ నిర్వహించారు. బాలికల పాదాలు మొక్కి వారికి బొట్టు పెట్టారు. తన శ్రీమతితో కలిసి బాలికల పాదాలు కడిగారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో కొలువుదీరిన నైనాదేవిని కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని, దేశమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు నడ్డా. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని తన నివాసంలో కన్యా భోజనాన్ని ఏర్పాటు చేశారు. బాలికలకు స్వయంగా ఆయన భార్య సాధన భోజనం వడ్డించారు. మహిళల్ని గౌరవించాలన్నది దుర్గామాత సందేశమన్నారు చౌహాన్. దసరా నవరాత్రి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం రామనాథస్వామి ఆలయంలో శ్రీచక్ర పూజ జరిగింది. సుగంధ ద్రవ్యాలతో శ్రీచక్రానికి అభిషేకం నిర్వహించారు. దసరా సందర్భంగా అయోధ్యలో రావణ దహనం నిర్వహించడానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 55 అడుగుల భారీ రావణుడి బొమ్మని సిద్ధం చేశారు. కాగితం, టపాకాయలతో రూపొందిస్తున్న ఈ రావణ విగ్రహాన్ని రేపు అర్ధరాత్రి దహనం చేస్తారు. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు. పుట్టినరోజు సందర్భంగా అమితాబ్కి అభిమానుల శుభాకాంక్షల వెల్లువ. ఢిల్లీలో ఘనంగా TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. యూరోప్ ను భారత్ కు సన్నిహితం చేసేందుకు రతన్ టాటా ఎంతో కృషి చేశారని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో భారత్లో ఫెడరేషన్ ఆఫ్ యూరోపియన్ బిజినెస్ ని గోయల్ ప్రారంభించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు. చెన్నై, పుదుచ్చేరి సహా 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. భారీ వర్షాలకు చెన్నై, పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల మోకాలి లోతు నీరు చేరింది. పుట్టినరోజు సందర్భంగా తనకు అభినందనలు చెప్పేందుకు వచ్చిన అభిమానుల్ని అమితాబ్ పలకరించారు. ముంబైలో ఆయన నివాసం జల్సాకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆయన ఇంటి ముందు హ్యాపీ బర్త్డే బ్యానర్స్ కట్టారు. ఢిల్లీలో TV9 నిర్వహిస్తున్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో 5 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతోంది. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ ఉత్సవంలో అనేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.
అస్సాంలోని చిరాంగ్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలను సీఎం హిమంత బిశ్వ శర్మ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి జనం పోటీలు పడ్డారు. హర్యానాలో కొత్త ప్రభుత్వం ఈ నెల 15న కొలువుదీరనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం పంచకులలో నిర్వహించబోతున్నారు. సీఎం నాయబ్ సింగ్ తో పాటు 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. పూణేలో టాటా మోటార్స్ ఉద్యోగులు రతన్ టాటాకు ఘనంగా నివాళులర్పించారు. వేల సంఖ్యలో ఉద్యోగులు ప్లాంట్లో ఏర్పాటు చేసిన ఆయన ఫోటో దగ్గర నివాళి ఘటించారు. దసరా పండుగ సందర్భంగా బెంగళూరులో వింటేజ్ కార్ల ర్యాలీ జరిగింది. పాతకాలపు కార్లు ఈ ర్యాలీలో సందడి చేశాయి. తుంకూరు దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ వింటేజ్ కార్ల ప్రదర్శన జరిగింది. ఢిల్లీలో నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన మను బాకర్ పాల్గొన్నారు. ఆమె ర్యాంప్ పై క్యాట్ వాక్ చేశారు.